Good morning, all of you. Today we are discussing about protein metabolism. మీకు ఇది ఫిజియాలజీ పేపర్లో థర్డ్ యూనిట్లో టాపిక్ అనమాట. సో అసలు మెటబాలిజం అంటే ఏంటంటే ప్రోటీన్స్లో సంశ్లేషణలో జీవక్రియ అనమాట. సో ఈ మెటబాలిజం అనేది 2 స్టెప్స్ ద్వారా కంప్లీట్ అవుతుంది. అదొకటి కెటబాలిజం అండ్ ఇంకోటి ఎనబాలిజం అంటే ఏంటంటే సింథసిస్ ఆఫ్ ప్రోటీన్స్, అలాగే అమైనో ఆమ్లాల ప్రోటీన్స్ విచ్ఛేదన ప్రక్రియనే ఎనబాలిజం అని అంటారు. అదే కెటబాలిజం అంటే బ్రేక్ డౌన్ ఆఫ్ ప్రోటీన్స్ అండ్ అమైనో యాసిడ్స్ బ్రేక్ డౌన్ ఏమో కెటబాలిజం అంటారు. ఎనబాలిజం అంటే సింథసిస్ ఆఫ్ ప్రోటీన్స్ అండ్ అమైనో యాసిడ్స్. సింథసిస్ ఏమో ఎనబాలిజం, బ్రేక్ డౌన్ ఆఫ్ ప్రోటీన్స్ అండ్ అమైనో యాసిడ్స్ ఏమో కెటబాలిజం అనమాట. సో ఈ 2 ప్రాసెస్ని కలిపి మెటబాలిజం అంటారు. సో ఎనబాలిజంని కెటబాలిజంని కలిపి మెటబాలిజం అని అంటారనమాట. అంటే ఏంటి, ప్రోటీన్లలో జరిగే మెటబాలిజం అనేది 2 విధానాల్లో జరుగుతుంది. అవి ఏమేమిటంటే కెటబాలిజం మరియు ఎనబాలిజం అనమాట. కెటబాలిజం అంటే ఏంటి చెప్పాను కదా ఆల్రెడీ, బ్రేక్ డౌన్ ఆఫ్ ప్రోటీన్స్ అండ్ అమైనో యాసిడ్స్. ప్రోటీన్స్తో పాటు అమైనో ఆమ్లాలు, ప్రోటీన్స్ కూడా కొన్ని అమైనో ఆమ్లాలు ఉంటాయి కదా ప్రోటీన్స్లో కూడా. సో వాటి యొక్క బ్రేక్ డౌన్ అండ్ సింథసిస్ని కలిపి మనం మెటబాలిజం అని అంటాం అనమాట. సో జనరల్గా ఈ ప్రోటీన్ మెటబాలిజం అనేది మనకి సైటోప్లాజంలో జరుగుతుంది అనమాట. ఎంఆర్ఎన్ఏని యూజ్ చేసుకుని సైటోప్లాజంలో ప్రోటీన్స్ మెటబాలిజం అనేది జరుగుతుంది అనమాట. సో ఎలా జరుగుతుంది, దీనిలో అమైనో యాసిడ్స్ ఎలా ట్రాన్సామినేషన్ చెందుతాయి, వాటిని ఇప్పుడు మనం చూద్దాం. ఓకేనా. సో ట్రాన్సామినేషన్ ఆఫ్ అమైనో యాసిడ్స్ చూద్దాం మనం ఇప్పుడు. సో జనరల్గా ప్రోటీన్ మెటబాలిజం అంటే ఏంటో చెప్పాను కదా. ఇప్పుడు ట్రాన్సామినేషన్ ఆఫ్ అమైనో యాసిడ్స్. ట్రాన్సామైనేజెస్ catalyzes the transfer of ammonia group అంటే NH2 group from the amino acids ఆన్ టు ఆల్ఫా కీటోగ్లూటరేట్. అంటే ట్రాన్సామైనేజ్ ఈ ఎంజైము ఈ అమోనియా మాలిక్యూలు ఆల్ఫా కీటోగ్లూటరేట్కి ట్రాన్స్ఫర్ అవ్వడానికి ఉపయోగపడుతుంది అనమాట. అంటే ఏంటి, లైక్ ఇప్పుడు అమోనియా యాసిడ్ ట్రాన్సామినేషన్ ప్రాసెస్లో ఈ అమోనియా గ్రూపు ఆల్ఫా కీటోగ్లూటరేట్ మీదకి వెళ్ళడానికి హెల్ప్ చేసే ఎంజైమ్ ఏంటంటే ట్రాన్సామైనేజ్ అనమాట. సో దట్ ఎంజైమ్ విచ్ కెన్ catalyze ద ట్రాన్స్ఫర్ ఆఫ్ అమోనియా గ్రూప్ ఫ్రమ్ ది అమైనో యాసిడ్స్ నుంచి ఆల్ఫా కీటోగ్లూటరేట్కి ట్రాన్స్ఫర్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. ఓకేనా. సో ఇక్కడ మెనీ డిఫరెంట్ ట్రాన్సామైనేజెస్ ఆర్ నోన్ యాజ్ అండ్ దే ఆర్ జనరల్లీ ఆఫ్ బ్రాడ్ స్పెసిఫిషియల్లీ ఫర్ అమైనో యాసిడ్స్. అంటే ఇక్కడ చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రాన్సామైనేజెస్ ఉంటాయి అనమాట. సో ఇవి ఓన్లీ అమైనో యాసిడ్ యొక్క ట్రాన్స్ఫర్కి ఎంతగానో ఉపయోగపడతాయి అనమాట. సో అవి ఏమేమి అంటే, దట్ ఈస్ వన్ ఎంజైమ్ కెన్ యాక్సెప్ట్ యాజ్ సబ్స్ట్రేట్ 2 or more డిఫరెంట్ అమైనో యాసిడ్స్. ఈ ట్రాన్సామైనేజ్ అనే ఎంజైమ్ ఒక ఎంజైమ్ కాకపోతే 2 లేదా అంతకంటే ఎక్కువ సబ్స్ట్రేట్ని అది యాక్సెప్ట్ చేయగలుగుతుంది అనమాట. ఓన్లీ అమైనో యాసిడ్స్లో 1 లేదా 2 అంతకన్నా ఎక్కువ సబ్స్ట్రేట్ని యాక్సెప్ట్ చేయగలుగుతుంది. కాబట్టి అమైనో యాసిడ్స్ యొక్క ట్రాన్స్ఫర్లో, అంటే అమైనో యాసిడ్ని బదిలీ చేయడానికి ఒక గ్రూప్ నుంచి కీటోల్ గ్రూప్ మీదకి బదిలీ చేయడానికి ఈ ట్రాన్సామైనేజ్ అనే ఎంజైమ్లను ఎక్కువగా ఉపయోగిస్తారనమాట. సో వీటికి యాక్సెప్టెన్సీ పవర్ అంటే గ్రహించుకునే పవర్ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట అమైనో యాసిడ్ల మీద. సో అందువలన ఇవి ట్రాన్స్ఫర్ చేయడానికి ఉపయోగపడుతున్నాయి అనమాట. సో ఆల్ హ్యావ్ ద సమ్ కోఫాక్టర్ రిక్వైర్మెంట్ పైరిడాక్సిల్ ఫాస్ఫేట్. సో ఇక్కడ ఒక కోఫాక్టర్ కూడా ఉపయోగపడుతుంది, దాన్నే పైరిడాక్సిల్ ఫాస్ఫేట్ అంటారు. దాన్ని అనదర్ నేమ్ విటమిన్ B6నే మనం పైరిడాక్సిల్ ఫాస్ఫేట్ అని అంటారు అనమాట. సో ట్రాన్స్మిషన్ యొక్క మెకానిజం మనం చూసుకున్నట్లయితే చూడండి. PLP అంటే ఏంటంటే ఫెనైలాలనిన్ టు ఫెనైల్ పైరువేట్. సో ఇట్ కెన్ ప్లేస్ సెంట్రల్ రోల్ in conversion of amino acid and the alpha keto acid. ఈ
మెకానిజంలో మనకి ట్రాన్స్ అమైనేషన్ యొక్క చూస్తున్నాం, ట్రాన్స్ అమైనేషన్ ఫినైల్ ఎలిన్ టు ఫినైల్ పైరువేట్ చూస్తున్నాం. అంటే ఇదేంటి ఫినైల్ ఎలిన్ ఫినైల్ పైరువేట్ అంటే ఏదో అనుకోవద్దు, అది కూడా వన్ ఆఫ్ ద అమైనో యాసిడ్ అనమాట. సో ఇది ఏంటి సెంట్రల్ రోల్ని ప్లే చేస్తుంది అనమాట. ఏంటి ఇంటర్ అమైనో యాసిడ్స్ని ఆల్ఫా కీటో యాసిడ్స్ కింద మార్చడానికి ఈ పిఎల్పి మెథడ్ అనేది సెంట్రల్ రోల్ని ప్లే చేస్తుంది అనమాట. సో దీనిలో మెయిన్లీ 5 టైప్స్ ఆఫ్ అంటే మెకానిజం కెన్ బి కంప్లీటెడ్ ఇన్ 5 టైప్స్ అండ్ 5 స్టెప్స్ అనమాట. సో మెకానిజం చూద్దాం మనం. ఫస్ట్ ట్రాన్స్ అమైనేజ్ బైండ్స్ పైరాక్సిల్ అంటే ఫస్ట్ ఈ ట్రాన్స్ అమైనేజ్ ఎంజైమ్ ఈ పైరాక్సిల్ ఫాస్ఫేట్కి బైండ్ అవుతుంది అనమాట. ఏంటి స్కిప్ బేస్ అంటే ఈజీగా చెప్తాను చూడండి. ఈ ట్రాన్స్ అమైనేజ్ ఎప్పుడైతే పైరాక్సిల్ ఫాస్ఫేట్కి బైండ్ అవుతుందో దాని మెథడ్లో అంటారు స్కిప్ బేస్ మెథడ్లో పైరాడాక్సిల్ ఫాస్ఫేట్కి బైండ్ అవుతుంది అనమాట. సో అలా బైండ్ అయినప్పుడు అది ఆల్డిమైన్ని ఫామ్ చేస్తుంది అనమాట. ఆల్డిమైన్ అనేది ఒక కొత్త గ్రూప్ కదా. చూడండి, మనం ఫస్ట్ స్టెప్లో ఏం చెప్పుకున్నాం, పైరాడాక్సిల్ ఫాస్ఫేట్కి ట్రాన్స్ అమైనేజ్ బైండ్ అవుతుంది. అలా బైండ్ అయినప్పుడు ఆల్డిమైన్ అనే కొత్త సబ్స్ట్రేట్ ఫామ్ అవుతుందని చెప్పాను కదా. ఎప్పుడైతే ఆల్డిమైన్ అనేది ఫామ్ అవుతుందో అక్కడ ఒక న్యూ సబ్స్ట్రేట్ ఫామ్ అవుతుంది కదా. ఈ ఫామ్ అయిన న్యూ సబ్స్ట్రేట్ పక్కనున్న అమైనో యాసిడ్ గ్రూప్లోకి వెళ్ళి అక్కడ అమైనో యాసిడ్లో అంటే యాక్టివ్ సైట్స్ ఉంటాయన్నమాట. యాక్టివ్ సైట్స్లో బైండ్ అవుతుంది అనమాట. ఏంటి NH2 ప్లేస్లో దాన్ని రిమూవ్ చేసి కొత్తగా ఫామ్ అయిన ఆల్డిమైన్ అనేది అమైనో యాసిడ్ గ్రూప్లో అటాచ్ అవుతుంది అనమాట. అప్పుడు ఈ అమైనో గ్రూప్ రిలీజ్ అయిపోతుంది కదా. ఆ రిలీజ్ అయిపోయిన గ్రూపు అంటే లైక్ ఎలా అంటే ఇప్పుడు ఇక్కడ చూడండి, ఒక రియాక్షన్ ఇచ్చాం. ఇక్కడేమో కీటోన్ గ్రూప్ ఉందిరా. కీటోన్ గ్రూప్ నుంచి ఒక కీటోన్ గ్రూప్ మీదకి ట్రాన్స్ అమైనేజ్ ఎంజైమ్ వచ్చినప్పుడు అది ఆల్డిమైన్ ఫామ్ చేస్తుంది. ఈ ఫామ్ అయిన ఆల్డిమైన్ పక్కన ఉన్న అమైనో యాసిడ్లోకి వెళ్ళి అక్కడ ఇది అమైనో యాసిడ్లోకి వెళ్ళడం వల్ల అక్కడ అమోనియా గ్రూప్ NH2 గ్రూప్ అనేది రిమూవ్ అయిపోయింది. ఆ రిమూవ్ అయిపోయిన గ్రూప్ వచ్చి దీనికి అటాచ్ అవుద్ది అనమాట. సో అలాగా కీటో గ్రూప్లు అనేది ఫామ్ అవుతాయి అనమాట. సో ఇక్కడ ఏం జరుగుతుంది, ఇలా ఫామ్ అవడంలో హైడ్రాలసిస్ అంటే వాటర్ మాలిక్యూల్ రిమూవ్ అవుతుంది అనమాట. సో ఇలాగా ఇంకో పైన ఈ ఈక్వేషన్ చూపించారు చూడు, ఇక్కడ అమోనియా మాలిక్యూల్ రిలీజ్ అయిపోయి ఇక్కడ NH2 ఉందా, NH3 అది రిలీజ్ అయిపోద్ది అనమాట. రిలీజ్ అయిపోయి కీటోన్ గ్రూప్లో యాడ్ అవుతుంది. సో దాన్నే ట్రాన్స్ అమైనేషన్ ఆఫ్ అమైనో యాసిడ్స్ అని అంటారు అనమాట. సో నెక్స్ట్ డీఅమైనేషన్ ఆఫ్ అమైనో యాసిడ్స్ అంటే ఏంటో చూద్దాం. సో డీఅమైనేషన్ ఆఫ్ అమైనో యాసిడ్స్ చూసుకుంటే డీఅమైనేషన్ ఈజ్ ఆల్సో an oxidative reaction that occurs under aerobic conditions in all tissues but especially in liver. ఈ డీఅమైనేషన్ అనేది ఎక్కువగా ఎక్కడ జరుగుతుందంటే అన్ని టిష్యూస్లో జరుగుతుంది, బట్ ఎక్కువగా లివర్లో జరుగుతుంది అనమాట. ఇది ఒక ఆక్సిడేటివ్ రియాక్షన్ అనమాట. ఇది ఎటువంటి కండిషన్లో జరుగుతుంది అంటే ఏరోబిక్ కండిషన్స్, అనారోబిక్ కాదు, ఏరోబిక్ అంటే ప్రజెన్స్ ఆఫ్ ఆక్సిజన్ కండిషన్లో డీఅమైనేషన్ అనేది జరుగుతుంది అనమాట. డీఅమైనేషన్ అంటే during oxidative deamination an amino acid is converted into the corresponding keto acid by the removal of amino functional group as ammonia, and the amine functional group is replaced by the ketone group. సో డీఅమైనేషన్ ఏంటంటే ఇక్కడ పైన మనకి NH2 గ్రూప్ ఏంటి రిమూవల్ అయింది, బట్ ఇక్కడ ఏంటి ఇప్పుడు ఉన్న అమైనో యాసిడ్లో ఉన్న అదే అమైనో యాసిడ్ అనేది కీటో యాసిడ్ కింద కన్వర్ట్ అవుతుంది అనమాట. అలా కన్వర్ట్ అవ్వడానికి ఏమవుతుందంటే ఈ అమైన్ యొక్క ఫంక్షనల్ గ్రూప్ అనేది రిమూవ్ అయిపోతుంది అనమాట. రిమూవ్ అయిపోయి కీటోన్ ఫంక్షనల్ గ్రూప్ అనేది రిప్లేస్ అవుతుంది అనమాట. అంటే ఇక్కడ కూడా సేమ్ యాస్టీజ్ ఇక్కడ NH3 మాలిక్యూల్ అనేది రిమూవ్ అయిపోయి దాని ప్లేస్లో కీటోల్ గ్రూప్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. సో దాన్ని డీఅమైనేషన్ ఆఫ్ అమైనో యాసిడ్ అని అంటారు. ఇక్కడ మీకు ఈక్వేషనల్గా ఇచ్చారు. మీకు దీనిలో బాగా ఇంపార్టెంట్ అయింది యూరియా సైకిల్ ఒకటి బాగా నేర్చుకుంటే సరిపోతుంది మీకు ప్రోటీన్ మెటబాలిజంలో, ఓకేనా. సో ఆక్సిడేటివ్ డీఅమైనేషన్ అక్కర్స్ ప్రైమర్లీ ఆన్ గ్లూటామిక్ యాసిడ్. సో ఈ ఆక్సిడేటివ్ డీఅమైనేషన్ అనేది ఎక్కువగా గ్లూటామిక్ యాసిడ్లో జరుగుతుంది. ఆక్సిడేటివ్ డీఅమైనేషన్ అక్కర్స్ ప్రైమర్లీ ఆన్ గ్లూటామిక్ యాసిడ్. ఇది ఫస్ట్ గ్లూటామిక్ యాసిడ్లో జరుగుతుంది. దెన్ ఎందుకు గ్లూటామిక్ యాసిడ్లో జరుగుతుందంటే బికాస్ గ్లూటామిక్ యాసిడ్ వాజ్ ద ఎండ్ ప్రొడక్ట్ ఆఫ్ మెనీ ట్రాన్సామినేషన్ రియాక్షన్స్. మెనీ ట్రాన్సామినేషన్ రియాక్షన్స్లో గ్లూటామిక్ యాసిడ్ అనేది ఎండ్ ప్రొడక్ట్ అనమాట. సో దట్స్ వై వీ కెన్ యూస్డ్ యాజ్ గ్లూటామిక్ యాసిడ్ ఫర్ ప్రైమర్లీ అంటే ఈ ఆక్సిడేటివ్ డీఅమైనేషన్కి
ముందుగా గ్లూటమిక్ యాసిడ్ని ఉపయోగించడానికి కారణం అనమాట. ఓకేనా. అండ్ దెన్ ద గ్లూటమిక్ డిహైడ్రోజనేజ్ ఈజ్ ఎలాస్టికల్లీ కంట్రోల్డ్ బై ఏటీపీ అండ్ ఏడీపీ. దీన్ని కంట్రోల్ చేయడానికి మనకి ఇక్కడ ఏటీపీ అండ్ ఏడీపీలు ఉపయోగపడే. ఏటీపీ యాక్ట్ యాజ్ ఇన్హిబిటర్, వెరాజ్ ఏడీపీ ఇక్కడ మనకి ఏటీపీ అనేది ఏమో ఇన్హిబిటర్ కింద, వెరాజ్ అని ఏడీపీ అనేమో యాక్టివేటర్ కింద ఉపయోగపడుతుంది అనమాట. సో ఈ ఆక్సిడేటివ్ డిఅమైనేషన్ ఎలా జరుగుతుంది ఇక్కడ ఈక్వేషన్గా ఇచ్చాడు. సో గ్లూటామిక్ యాసిడ్లో ఉన్న ఇంకో ఇది NH2 గ్రూప్, NH2 గ్రూపు నుంచి NH2 ప్లస్ H ప్లస్ రిమూవ్ అయిపోయి మనకి అమోనియా కింద ఫామ్ అయిందనమాట. ఎప్పుడైతే అమైనల్ గ్రూప్ అమైనో యాసిడ్ యొక్క ఫంక్షనల్ గ్రూప్ నుంచి అమోనియా రిలీజ్ అయిపోయిందో ఆ రిలీజ్ అయిన అమోనియా మాలిక్యూల్ మనకి యూరియా సైకిల్లో ఇన్వాల్వ్ అవుతుంది, స్టార్ట్ అవుతుంది అనమాట. స్టార్టింగ్ ఆఫ్ అమోనియా టు యూరియా సైకిల్ స్టార్ట్ అవ్వడానికి ఇది హెల్ప్ చేస్తుంది అనమాట. సో ఈ ఈక్వేషన్కి ఇచ్చాడు మనకి ఎలా కీటోన్ గ్రూపు ఎలా ఫామ్ అవుతుంది, అమోనియా మాలిక్యూల్ ఎలా రిమూవ్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ మనకి ఏంటంటే డీకార్బాక్సిలేషన్ ఆఫ్ అమైనో యాసిడ్స్. చూడండి మనకి ఇక్కడ ఈక్వేషన్లో అర్థమవుతుంది. సో డీకార్బాక్సిలేషన్ అంటే చూద్దాం. డీకార్బాక్సిలేషన్ ఈజ్ ఏ కెమికల్ రియాక్షన్ దట్ రిలీజెస్ కార్బన్ డైఆక్సైడ్, యూజువల్లీ డీకార్బాక్సిలేషన్ అంటే ఏంటి? ఈ డీకార్బాక్సిలేషన్ అంటే రిలీజింగ్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్. సో యూజువల్లీ డీకార్బాక్సిలేషన్ రిఫర్స్ టు ఎ రియాక్షన్ ఆఫ్ కార్బాక్సిలిక్ యాసిడ్స్ రిమూవింగ్ ఏ కార్బన్ యాటమ్ ఫ్రమ్ ఏ కార్బన్ చైన్. అంటే కార్బాక్సిలిక్ యాసిడ్ యొక్క చైన్లో కార్బన్ యాటమ్ని రిమూవ్ చేయడాన్ని ఈ డీకార్బాక్సిలేషన్ అంటారు అనమాట. ఇది ఒక రివర్స్ ప్రాసెస్ అనమాట, విచ్ ఈస్ ద ఫస్ట్ కెమికల్ స్టెప్ ఇన్ ఫోటోసింథసిస్. దిస్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ ఇన్ ఫోటోసింథసిస్ ఆల్సో ఈజ్ కాల్డ్ ఏ కార్బోనేషన్ అని కూడా అంటారు అనమాట. ఈ ప్రాసెస్ని కార్బోనేషన్ అని కూడా అంటారు. రిమూవల్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ అనమాట డీకార్బాక్సిలేషన్ అంటే. ద ఎడిషన్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ టు ఏ కాంపౌండ్ అంటే addition of carbon dioxide. So enzyme that catalyzes decarboxylation are called, ఈ decarboxylation catalyze చేసే ఎంజైమ్ ని decarboxylase ఆర్ గ్లూటమేట్ decarboxylase అని అనుకుంటారు. నెక్స్ట్ ద మోర్ ఫార్మల్ టైమ్ కార్బాక్సిలేజెస్ అని కూడా అంటారనమాట. సో నెక్స్ట్ మనకి దిస్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ డీకార్బాక్సిలేషన్. నెక్స్ట్ మనకు ఉన్నది ఏంటంటే యూరియా సైకిల్ అనేది చాలా ఈజీ. మనకి సైకిల్ నేర్చుకుంటే మొత్తం ప్రాసెస్ అంతా వచ్చేస్తుంది అనమాట. యూరియా సైకిల్కి దానికన్నా ఈ పిక్ బాగుంది, మీకు క్లియర్గా కనిపిస్తుంది చూడండి. ఓకేనా. సో యూరియా సైకిల్ ఫస్ట్ మనకి డీకార్బాక్సిలేషన్ నుంచి రిలీజ్ అయిన కార్బన్ డైఆక్సైడ్, అలాగే డీఅమైనేషన్ నుంచి రిలీజ్ అయిన అమోనియా మాలిక్యూల్ రెండు కలిపి మనకి కార్బోమైల్ ఫాస్ఫేట్ సింథేజ్ అనే ఎంజైమ్ ద్వారా ఆ ఎంజైమ్ని ఉపయోగించుకుని కార్బోనైల్ ఫాస్ఫేట్ని ఫామ్ చేస్తాయి అనమాట. ఎప్పుడైతే కార్బోనైల్ ఫాస్ఫేట్ అనేది ఫామ్ అవుతుందో మీకు ఇది ఈక్వేషనల్గా ముందే చూపించిన స్టైల్లో ఉంది, మీకు అది మళ్ళీ చూపిస్తాను. ఫస్ట్ అసలు స్ట్రక్చరల్గా అంటే సైకిల్ ఎలా జరుగుతుంది అనేది ఇక్కడ క్లియర్గా చెప్తున్నాను అనమాట. సో కార్బోనైల్ ఫాస్ఫేట్ నుంచి అది ఆర్నిథైన్ కార్బోనైల్ ట్రాన్స్ఫరేజ్ని ఉపయోగించుకుని చూడండి ఆర్నిథైన్ కార్బోనైల్ ట్రాన్స్ఫరేజ్ని ఉపయోగించుకుని మనకి సిట్రులిన్ అంటారు. సో యూరియా సైకిల్ని మనం ఆర్నిథైన్ సైకిల్ కూడా అని అంటారనమాట. సో దీని గురించి నార్మల్గా సైకిల్ చెప్పి తర్వాత దీని గురించి జనరల్గా చెప్తాను. తర్వాత సిట్రులిన్ ఫామ్ అవుతుంది. దెన్ సిట్రులిన్ నుంచి రివర్సిబుల్ చైన్ అనమాట ఇది. ఫైనల్లీ యూరియా అనేది రిలీజ్ అవుతుంది, అదే మనకి మెయిన్. సో సిట్రులిన్ కార్బోనైల్ ఫాస్ఫేట్ నుంచి ఎల్ ఆర్నిథైన్ ఫామ్ అయిన తర్వాత దెన్ ఆర్నిథైన్ కార్బోనైల్ ట్రాన్స్ఫరేజ్ని అనే ఎంజైమ్ ఉపయోగించుకుని సిట్రులిన్ ఫామ్ అవుతుంది. దెన్ సిట్రులిన్ నుంచి ఆర్జినోసక్సినేట్ అనేది ఫామ్ అవుతుంది. ఎలా? ఎల్ ఆస్పెక్టేట్ అండ్ ఆర్జినోసక్సినేట్ సింథేజ్ ఈ రెండింటిని ఉపయోగించుకుని ఆర్జినోసక్సినేట్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. దెన్ ఆర్జినోసక్సినేట్ ఫామ్ అయిన తర్వాత ఆర్జినోసక్సినేట్స్ లైసేజ్ అండ్ ఎల్ ఫ్యూమరేట్ని ఉపయోగించుకుని ఎల్ ఆర్జినిన్ ఫామ్ అవుతుంది. దెన్ ఆర్జినేజ్ అనే ఎంజైమ్ని ఉపయోగించుకుని వాటర్ మాలిక్యూల్ రిలీజ్ అయ్యి యూరియా అనేది ఫామ్ అవుతుంది అనమాట. సో దీన్ని మనం సిట్రిక్ యాసిడ్ ఆర్నిథోనైన్ సైకిల్ అని కూడా అంటారు. సో తర్వాత దిస్ ఈస్ ద సైకిల్ ఆఫ్ యూరియా దిస్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ యూరియా సైకిల్ అనమాట.
చూడండి, యూరియా సైకిల్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఆర్నిథైన్ సైకిల్ అని చెప్పాను. ఈజ్ ఏ సైకిల్ ఆఫ్ బయోకెమికల్ రియాక్షన్స్ అకరింగ్ ఇన్ మెనీ యానిమల్స్ దట్ ప్రొడ్యూసెస్ యూరియా. ఇది ఎక్కువగా మెనీ యానిమల్స్ జరుగుతుంది, అది హ్యూమన్ బీయింగ్స్లో అయితే లివర్లో జరుగుతుంది అనమాట. సో ఫ్రమ్ అమోనియా అంటే అమోనియా నుంచి యూరియా ఫామ్ అవుతుంది. ఈ సైకిల్ని ఫస్ట్ కనిపెట్టిన సైంటిస్టులు ఎవరంటే హ్యాన్స్ క్రెబ్స్ అండ్ కట్ హ్యాన్స్లిట్ అనే సైంటిస్టులు 1932లో దీన్ని ప్రపోజ్ చేశారనమాట. 5 years బిఫోర్ ద డిస్కవరీ ఆఫ్ అంటే టీసీఏ సైకిల్ డిస్కవర్ చేసిన 5 yearsకి బిఫోరే మనకి ఈ యూరియా సైకిల్ని ప్రపోజ్ చేశారనమాట. సో మ్యామల్స్లోనైతే యూరియా సైకిల్ ఎక్కువగా లివర్లో జరుగుతుంది అండ్ లెసర్ ఎక్స్టెంట్ ఇన్ ద కిడ్నీ అండ్ దెన్ కొంతమందిలో కిడ్నీస్లో జరుగుతుంది అనమాట. ద యూరియా సైకిల్ కన్సిస్ట్ ఆఫ్ 5 రియాక్షన్. దీనిలో మెయిన్లీ 5 రియాక్షన్స్ ఉంటాయి. 2 మైటోకాండ్రియల్ అండ్ 3 సైటోసోలిక్. అంటే 2 మైటోకాండ్రియాలో జరుగుతాయి, మిగతా 3 ఏమో సైటోసోలిక్ అంటే సైటోప్లాజంలో జరుగుతాయని. ది సైకిల్ కన్వర్షన్ 2 అమైనో గ్రూప్స్, 1 ఫ్రమ్ అమోనియా అండ్ 1 ఫ్రమ్ స్పెంట్ ఆస్పర్టిక్ యాసిడ్. ఒకటి అమోనియా నుంచి వచ్చింది, ఒకటి డీకార్బాక్సిలేషన్ నుంచి వచ్చింది. అండ్ ఏ కార్బన్ ఆటమ్ ఫ్రమ్ HCO3 టు ద రిలేటివ్లీ నాన్ టాక్సిక్ ఎక్స్క్రిషన్ ప్రొడక్ట్ యూరియా ఎట్ ది కాస్ట్ ఆఫ్ 4 హై ఎనర్జీ ఫాస్ఫేట్ బాండ్స్. మొత్తం ఫైనల్లీ మనకి 3 ATPs ఇన్వాల్వ్ అవుతాయి ఈ రియాక్షన్లో అండ్ 2 ADPs అండ్ 1 AMP. ఆర్నిథైన్ ఈజ్ ఎర్లియర్ ఆఫ్ దీస్ కార్బన్ అండ్ నైట్రోజన్ యాటమ్స్. సో ఇది కార్బన్ అండ్ నైట్రోజన్ యాటమ్స్కి ముందు ఎర్లియర్ అనమాట. సో దిస్ ఈజ్ ద కంప్లీట్. మీకు ఈక్వేషనల్గా కావాలంటే ఇది ఈక్వేషనల్గా, లేదు స్ట్రక్చరల్గా కావాలంటే ఇందాక చూపించిన ఆ సైకిల్ సరిపోతుంది. సో దిస్ ఈజ్ ద సైకిల్ ఆఫ్ యూరియా సైకిల్. ఓకేనా? మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి, నేను చెప్తాను. థ్యాంక్ యూ.